హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బాపట్ల బీచ్ టూర్ అండి. సో మీరు ఎవరైనా బాపట్ల బీచ్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో అయితే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఏంటి, బాపట్ల బీచ్ దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది, సో రిసార్ట్స్ ప్రైజెస్ ఏంటి, రూమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో 10:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. బాపట్ల బీచ్కి వెళ్ళాలనుకుంటే మనకి సికింద్రాబాద్ నుండి అండ్ కాచిగూడ నుండి అయితే ట్రైన్స్ అయితే డైరెక్ట్గా ఉంటాయి. ఇంకా బస్సెస్ విషయానికి వస్తే ట్రావెల్స్ అండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్ నుండి. మేమైతే బై బస్ వెళ్ళామండి. మాది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. సో మేము ఇంకా బస్కే వెళ్ళాల్సి వచ్చింది. మేము మార్నింగ్ లేసేసరికి అయితే గుంటూరులో ఉన్నామండి. 6 o'clock అలా అయితే గుంటూరులో ఉన్నాము. యాక్చువల్లీ బస్సు వచ్చేసి మాకు 6 o'clockకి బాపట్లలో రీచ్ అవ్వాలి. కాకపోతే 8 o'clock అయితే అయిపోయింది. ఇది పొన్నూరు అండి, ఇప్పుడు చూపిస్తుంది. పొన్నూరులో అయితే చిన్న చిన్న రిక్షాస్ అయితే ఉన్నాయి. చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయండి. చాలా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చూసాము రిక్షాస్. సో మేము కావేరీ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నామండి, స్లీపరు. సో మాకైతే ఏసీ బస్ అనేది అన్ని వీకెండ్ కాబట్టి అన్నీ బుక్ అయిపోయాయి. అందుకని మేము నాన్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది బాపట్లలో దిగిన తర్వాత మళ్ళీ ఒక 8 kilometers అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు డైరెక్ట్గా అయితే అక్కడ ఉండదన్నమాట. సో బాపట్ల బస్ స్టేషన్లో దిగిన తర్వాత మనకు 8 kilometers ఆటోస్ అయితే ఉంటాయండి. ఆటో ఈచ్ వన్ వచ్చేసి 30 rupees అండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న జర్నీ అంతా మనకు బాపట్లలో బస్ దిగిన తర్వాత మేము ఆటోలో వెళ్తున్న రూట్ అయితే అదండి. సో జర్నీ అయితే మాకు చాలా బాగా అనిపించింది. మేము వెళ్తుంటే నైట్ స్టార్ట్ అయ్యాం కదా, వర్షం కూడా పడిందండి. చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది జర్నీ అయితే మాకు. ఇక్కడ వచ్చేసి బీచ్ ఇంకొక 1 kilometer ఉంది అనేటప్పుడు ఇక్కడ అయితే మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే ట్రైనింగ్ సెంటర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మేము బాపట్ల బీచ్ దగ్గర అయితే దిగేసామన్నమాట. దిగిన తర్వాత రిసార్ట్స్ అయితే అన్నీ ఫుల్ అయిపోయాయండి. ఎందుకంటే వీకెండ్ మేము యాక్చువల్లీ సండే వెళ్ళామన్నమాట. సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యాము, సండే అయితే అక్కడ మార్నింగ్ రీచ్ అయ్యాము. ఈ రిసార్ట్ చూసామండి. రిసార్ట్స్ ప్రైజెస్ ఏంటంటే 4,000 నుండి స్టార్ట్ అండి. రూమ్స్ అయితే మనకు పెద్దగా కనిపించవు, అక్కడ మొత్తం రిసార్ట్సే ఉంటాయి. మేము లాస్ట్కి అయితే మాకు ఇదైతే ఒక రూమ్ అయితే మాకు అవైలబుల్గా ఉంది అంటే మేమైతే ఇది బుక్ చేసుకున్నాము విత్ ఏసీ అనమాట. ఇది వచ్చేసి 2,500 అండి. ఇంకా వేరే రిసార్ట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. కాకపోతే మేము తీసుకుందామంటే మాకేంటంటే అన్ని వీకెండ్ కాబట్టి అన్నీ ఫుల్ అయిపోయాయని చెప్పేశారు. లాస్ట్కి అయితే మాకు ఇదైతే దొరికింది. నెక్స్ట్ ఇంకా మేము 9 o'clock అయితే అలా దిగామండి. దిగేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ టిఫిన్స్ అయితే మనకి బీచ్ దగ్గరలో ఒక 2-3 హోటల్స్ అయితే ఉంటాయండి. చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి. టిఫిన్ అయితే చాలా బాగుందండి. దోశ వచ్చేసి 20 rupees, ఎగ్ దోశ వచ్చేసి 30 rupees అనమాట. ఇడ్లీ 20 rupeesకి 3 ఇడ్లీలు అయితే ఇస్తారు. సో టిఫిన్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ నుండి రిసార్ట్స్ దగ్గర నుండి అయితే జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో అయితే బీచ్ అయితే ఉంటుంది. సో మేము ఇక్కడ టిఫిన్ అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఒక 1/2 kilometer అండి, అంతే, ఎక్కువ కూడా ఉండదు. సో ఇక్కడ మేము ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు వచ్చారనమాట. అందుకని మా సిస్టర్ వాళ్ళు, మా బ్రదర్ అండ్ మా మదర్ వాళ్ళు వచ్చారు. అందుకే ఈ ట్రిప్ అయ్యాల్సి వచ్చింది. సో ఇలా బై వాక్ అయితే ఇంకా టిఫిన్ చేసి అయితే బీచ్కి స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే లెఫ్ట్లో ఒక టెంపుల్ అయితే ఉంది, చాలా బాగుంది టెంపుల్. సీతారాముల టెంపుల్ అండి అది. సో ఇది తిను కనిపించేది మా అక్క కూతురు అండి. వాళ్ళందరూ ముందు అయితే వెళ్తున్నారు, ఇంకా మేము లాస్ట్లో అయితే వెళ్తున్నాము. ఇది బీచ్ ఎంట్రీ అన్నమాట. ఇది ఎంట్రీ గేట్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్తే మనకి బాపట్ల బీచ్ అయితే వచ్చేసింది. సో చూసేయండి నాతో పాటు మీరు కూడా.
సో అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను మా బాబు అయితే స్లోగా వెళ్తున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడెప్పుడు వస్తుంది అని అనుకుంటున్న బీచ్ అయితే మనకు కనిపిస్తుంది, చూసేయండి మరి. సో మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి జనాలు అయితే చాలా ఉన్నారండి, ఫుల్ ఫ్లోటింగ్ అనమాట. మామూలుగా బీచ్ అంటే రెగ్యులర్గా ఉంటారు, కానీ వీకెండ్లో వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటారు కదా. సో మాకు కూడా అదే అనిపించింది. మేము సండే వెళ్ళాం కదా, ఇంకా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అండి, చాలా అంటే చాలా ఉన్నారు జనాలు అయితే. మేము మార్నింగ్ అయితే 10 o'clockకి బీచ్కి అయితే లోపలికి అయితే వెళ్ళామండి. ఇంకా టిఫిన్ అయితే చేసేసి 10 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇది మార్నింగ్ అండి. ఇంకా కొంచెం సేపు అయ్యేసరికి అయితే ఇంకో జస్ట్ 11-12 ఆ టైంకి అయితే ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇది టూరిస్ట్ పోలీస్ అండి. ఇక్కడ ఏంటంటే మనకు వేవ్స్ ఏమన్నా ఎక్కువ వస్తే ఇక్కడ నుండి వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు, కొంచెం లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే మనకు విజిల్స్ అనేది వేస్తారనమాట. కానీ మేము వెళ్ళిన రోజు కూడా అలలు అనేవి చాలా వచ్చాయి. వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, కానీ వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తూనే ఉన్నారు. సో ఇంకా మేమైతే బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నేను నా కాలేజ్ డేస్లో బీచ్కి వెళ్ళాను, ఇది సెకండ్ టైం అండి. మా బాబు ఫస్ట్ యాక్చువల్లీ వాటర్లో దిగడానికి చాలా భయపడ్డాడు, ఎందుకంటే వాడికి ఇదే ఫస్ట్ టైం అనమాట బీచ్ని చూడడము, ఆ సౌండ్స్ అవన్నీ అయితే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ కొంచెం భయపడ్డాడు. ఇక్కడైతే మా బాబు స్టార్టింగ్ రాలేదండి, కొంచెం సేపు అలా మేము వాడిని కొంచెం సేపు అక్కడ కూర్చోబెట్టేసి ఉన్నాము. ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లోపలికైతే వచ్చి చాలా ఎంజాయ్ చేశాడు. సో బీచ్ అయితే చాలా బాగుందండి. బాపట్ల బీచ్ చూడడం అయితే నేను ఫస్ట్ టైం. సో చాలా బాగుంది. మనకు అక్కడ కొన్ని స్టాల్స్ కూడా, ఐస్ క్రీమ్స్, సమోసాలు, ఇవన్నీ ఫుడ్ అయితే చాలా అంటే మనం ఆడుకుంటుంటేనే వాళ్ళు కూడా లోపలికి మనతో పాటు వచ్చేసి సమోసా కొంటారా, ఇది తీసుకోండి, అది తీసుకోండి, బాగుంటుంది అని చెప్పి వేరుశనకాయలు, సమోసాలు అన్నీ అయితే ఉన్నాయండి. ఐస్ క్రీమ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా క్యామెల్ రైడింగ్ అయితే ఉంది. ఇంకా కొన్ని వెహికల్స్ రైడ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా స్వీట్ కార్న్స్, ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. సో బీచ్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. సో మేము 10 o'clockకి మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మేము 3 o'clock వరకు అయితే ఉన్నామండి. సో బీచ్లో ఇంకా అసలు టైమే తెలియదు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు టైం తెలియలేదు. ఇక్కడ మా క్రాబ్ అనేది కనిపించిందండి. మా కెమెరా కూడా అందకుండా అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా. సో చాలా 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 ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. మేమైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి బీచ్లో అయితే. మనకి ఇంకా బీచ్లో కొంచెం సేపు ఆడుకొని ఇంకా రిలాక్స్ అవ్వడానికి అక్కడ రిలాక్స్ చైర్స్ అయితే ఉన్నాయండి. కానీ అవి ఏంటంటే మేము వెళ్ళేసరికి మేము మార్నింగ్ 10 o'clock వెళ్ళాం కాబట్టి వెళ్ళేసరికి ఏంటంటే అవి అన్నీ బుక్ చేసుకున్నారు అని చెప్పారు. మాకైతే ఆ రిలాక్స్ చైర్స్ అనేది దొరకలేదండి. సో అక్కడ ఒక 5-6 అయితే ఉన్నాయి. మేమున్న ఆపోజిట్లో అయితే ఒక 5-6 అయితే చైర్స్ ఉన్నాయి. కాకపోతే అన్నిట్లో అయితే అందరు ఇంకా కొంచెం సేపు ఆడుకొని అయితే అందులో రిలాక్స్ అయితే అవుతున్నారు. సో మేము అడిగితే ఏంటంటే మేము ఇవి ఆల్రెడీ రిజర్వ్డ్ అండి అని చెప్పేశారనమాట.
మేము వెళ్ళిన రోజు అలలు కూడా చాలా అంటే చాలా వచ్చాయండి. అక్కడ పోలీస్ వాళ్ళు అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు, లోపలికి అసలు వెళ్ళకండి చాలా డేంజర్ అని చెప్తున్నారు. కానీ మేమైతే అంత లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. కొంచెం స్టార్టింగే వాటర్లో అయితే ఉన్నాము, అంత లోపలికి కూడా అసలు వెళ్ళలేదన్నమాట. ఇంకా బీచ్లో అయితే మేము, మా అక్క వాళ్ళ పిల్లలు, మా బ్రదర్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. మా మదర్ ఏంటంటే వాటర్లోకి రమ్మంటే ఫస్ట్ భయపడ్డారు. తను చూడడం బీచ్లో ఇదే ఫస్ట్ టైం అండి. సో వాటర్లోకి రమ్మంటే ఇంకా కొంచెం సేపటి వరకు రాలేదు. ఆ తర్వాత ఒక 20 minutes to half an hour అయితే వాటర్లో ఉండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను వాటర్లో ఉండను, బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళిపోయారనమాట. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అండ్ మా బ్రదరు, మా సిస్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము వెళ్ళిన రోజు ఏంటంటే అలలు చాలా వచ్చాయండి, చాలా అంటే చాలా, రెగ్యులర్గా వస్తాయి అనుకోండి, బట్ మాకు ఇంకా ఆ రోజు చాలా వచ్చాయని చెప్పేసి వాళ్ళు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట, ఈరోజు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఏంటంటే ఆ సౌండ్స్ వింటేనే చాలా భయం వేస్తుందండి, చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో నాకైతే కొంచెం భయం ఎక్కువ, దట్టు వాటర్ అంటే ఇంకొంచెం భయం ఎక్కువ అనమాట. ఆ సౌండ్ వింటేనే ఇంకా చాలా భయం వేసింది. మేము అందుకే లోపలికి వెళ్ళకపోవడానికి కూడా మెయిన్ రీజన్ అనమాట. కొంచెం స్టార్టింగే ఉన్నామండి, ఇంకా లోపలికైతే వెళ్ళలేదు ఎక్కువ. ఇక్కడ వచ్చేసి మా మదర్ అండ్ మా బాబు అయితే ఆడుకుంటున్నారు. మా బాబు కొంచెం సేపు లోపలికి, మళ్ళీ కొంచెం సేపు బయటికి రావడం అయితే జరిగింది. కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాడు అనమాట. ఇక్కడ మా హస్బెండ్ నన్ను కొంచెం సేపు లోపలికి వెళ్దాం రా అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నారు. కానీ నాకు ఆ సౌండ్స్ వింటేనే చాలా భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట. ఇక మా బాబు మళ్ళీ బయట నుండి కొంచెం లోపలికి తీసుకెళ్తున్నాము. వెళ్ళాక మళ్ళీ వద్దు అనేసరికి అయితే మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మా మిన్ను బాబు అయితే వాళ్ళ డాడీతో అయితే చాలా ఆడుకున్నారండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. కొంచెం సేపు వాళ్ళ డాడీతో ఆడుకున్నాక మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ కూతురు అయితే ఇంకా కొంచెం సేపు లోపలికి తీసుకెళ్ళి అయితే ఎంజాయ్ చేపించేశారు. మిన్ను బాబు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇది ఈవినింగ్ వ్యూ అండి, 6 o'clock. ఇది మా హస్బెండ్ జస్ట్ అలా వెళ్ళి అయితే షూట్ చేశారు. సో మేము వెళ్ళిన రోజు ఎండ ఏంటంటే చాలా ఎండ ఉందండి. అంటే దానికన్నా బిఫోర్ 2 days మేము వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్లో వర్షం పడింది. కానీ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా 8 o'clock అలా ఎండ్ వచ్చేసింది, ఫుల్గా ఎండ్ ఉందండి. మేము 10 o'clock స్టార్ట్ అయ్యాం కదా, అప్పుడు లైట్గా అనిపించింది. ఇంకా వాటర్లో దిగిన తర్వాత అసలు ఎండ అనేది తెలియలేదన్నమాట. మేము అంతా మునిగిపోయాము అసలు వాటర్లో. ఇంకా 3 o'clock బయటికి, అరౌండ్ 2 to 3 మధ్యలో అయితే బయటికి వచ్చామండి. ఆ టైంలో అసలు ఫుల్గా ఎండ, అసలు నిల్చుంటేనే అసలు ఫుల్గా ఎండ అయితే చాలా ఉందండి. మేము అసలు అనుకున్నాము ఇంత ఎండ ఉందా బయట, వాటర్లో ఉన్నంత వరకు అసలు తెలియలేదు అనుకున్నాము, అంతలా ఉందండి. వాటర్లో ఎంజాయ్ చేస్తున్నంత వరకు అసలు ఎండ అనేది మర్చిపోయామన్నమాట. కానీ ఫుల్గా ఎండ అయితే మీరు చూసినారు కదా, మీకు తెలిసిపోతుంది అక్కడ చూస్తుంటే ఎండ అయితే ఫుల్గా ఉందండి ఆ రోజు. మేము యాక్చువల్లీ నైట్ వర్షం పడితే ఇంక మేము బీచ్కి వెళ్ళిన తర్వాత కూడా వర్షం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ డే మొత్తం అయితే వర్షం పడలేదన్నమాట. సో ఇక్కడ మా బాబు చూడండి, ఇంకా వాడు అసలు ఇంకా ఫుల్గా అసలు ఆడుకుంటున్నాడు వాటర్లో. వేవ్స్ వస్తుంటే కూడా స్టార్టింగ్ భయపడ్డాడు, కానీ నెక్స్ట్ ఇంకా అసలు వాటర్లో ఇంకా మునిగిపోయాడు. మేము అక్కడే కూర్చున్న వాడికే ఇంకా సమోసా అయితే తినిపించేస్తున్నాము. వాళ్ళు సమోసాలు అమ్మే వాళ్ళు అయితే లోపలికే వచ్చేసి, చెప్పాను కదండి ఇందాక, లోపలికి వచ్చేసి తీసుకోమంటారనమాట. ఇక్కడ నేను విన్నీ అని రాసిన తర్వాత ఒక 5-6 secondsకి వాటర్ అయితే వేవ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. మీరు చూసేయండి, అదిగోండి.
మా అక్క వాళ్ళ పాప అయితే ఇంకా అసలు ఇంట్లో ఎలా పడుకుంటుందో అలా అయితే వాటర్లో అయితే ఇంకా ఫుల్గా అంటే బీభత్సంగా ఎంజాయ్ చేసిందండి వాటర్లో. తిను మా సిస్టరు. ఇంకా లంచ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మేము అరౌండ్ చెప్పాను కదండి 2 to 3 మధ్యలో బయటికి వెళ్ళామని. ఇంకా బయటికి వెళ్ళాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినడానికని బయటికి వచ్చేసామన్నమాట. ఆ టైంలో ఏంటంటే మనకి బీచ్కి సరౌండింగ్లో అయితే మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ హోటల్స్ అయితే ఉండవండి, చిన్న చిన్న హోటల్సే ఉంటాయి. వాళ్ళే ఏంటంటే మనకు మార్నింగ్ కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటే మనం మార్నింగ్ అయితే ఆర్డర్ చేసి బీచ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారనమాట. మేము వెళ్ళేటప్పుడే ఆర్డర్ పక్కనే ఒక హోటల్ అయితే ఉంటుందండి బీచ్కి పక్కనే కొంచెం దగ్గరలో. వాళ్ళ దగ్గర ఏంటంటే మనం మార్నింగే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అప్పటికప్పుడు ఒక 2-3 మెంబర్స్కి అయితే సర్వ్ చేస్తారు. మేము ఏంటంటే 8 మెంబర్స్ అలా వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళేటప్పుడు ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకొని వెళ్ళాము. కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి. ఫుడ్ ఏంటంటే ప్రైసెస్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ 280 రూపీస్, చికెన్ బిర్యానీ 280 రూపీస్, మీల్స్ వచ్చేసి 150 రూపీస్ అండి. మనకి ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ అసలు ఏది బాగాలేదండి. ప్రాన్స్ బాగాలేదు, చికెన్ బిర్యానీ బాగాలేదు, రైస్ వచ్చేసి చాలా లావుగా ఉందన్నమాట. మార్నింగ్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే దట్టు ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. మనకు బయట దొరికే ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా తక్కువ అండి. 20 రూపీస్కి దోశ. ఎప్పుడైనా బీచ్కి వెళ్తే సరౌండింగ్లో మాత్రం లంచ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. కొంచెం ముందుకు వచ్చి బాపట్ల సరౌండింగ్లో అయితే ఫుడ్ ట్రై చేయండి. బీచ్ సరౌండింగ్లో అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ బాగాలేదు. అసలు ఏంటంటే అక్కడ ఉన్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా అస్సలు బాగాలేదండి. మాకైతే అస్సలు నచ్చలేదు ఫుడ్. మార్నింగ్ అయితే ఫుల్ అయ్యాము టిఫిన్స్ విషయంలో మాత్రం అస్సలు బాగాలేదండి ఫుడ్ మాత్రం. ప్రైజెస్ వచ్చేసి నార్మల్ ఉన్నాయి, కానీ ఫుడ్ అయితే అంత సాటిస్ఫాక్షన్ అస్సలు లేదండి. బయటికి వెళ్ళేసి మనం రెస్టారెంట్స్లో ట్రై చేస్తే కనుక బాగుంటుంది అనుకున్నాము మేమైతే. కానీ మాకేంటంటే ఓన్ వెహికల్ కాదు కాబట్టి మళ్ళీ 8 కిలోమీటర్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా ఏం వస్తాంలే అనుకొని మేమైతే అక్కడే అయితే లంచ్ అనేది చేసేసామన్నమాట. మేము ఈ నైట్ వచ్చేసి రిటర్న్ ట్రైన్కి వెళ్ళామన్నమాట. మా ట్రైన్ వచ్చేసి నైట్ 10 o'clockకి. సో అందుకని మేము లంచ్కి మళ్ళీ బయటికి వెళ్ళేసి మళ్ళీ లోపలికి ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేమైతే రాలేదన్నమాట, దగ్గరలోనే చేసేసాము. ఇది వచ్చేసి అయితే మనకు ఈ వెహికల్ రైడ్ అయితే చాలా బాగుందండి. ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. రెగ్యులర్గా మనం అట్లాంటి వెహికల్స్ అనేది రైడ్ చెయ్యం కాబట్టి ఈ రైడ్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. మేము కూడా ఆ రైడ్ అయితే ట్రై చేసామండి. పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. ఫస్ట్ మేము ట్రై చేశాక ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా బ్రదర్ వీళ్ళు కూడా ట్రై చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. అంటే రోడ్ పైన మనం జనరల్గా వెళ్తుంటాము, కానీ బీచ్కి మధ్యలో ఆ శాండ్ మీద వెళ్తుంటే మాత్రం అసలు సూపర్బ్ అండి. ఫీలింగ్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఐస్ క్రీమ్స్ స్టాల్స్ అవైతే అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము అసలు ఆడుకున్నాక ఇంకా లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఈ సూర్యలంక బీచ్ అనేది బాపట్లలో ఉందండి. బాపట్ల అనేది డిస్టిక్ అనమాట. బాపట్లలో ఈ బీచ్ ఎగ్జాక్ట్లీ నేమ్ వచ్చేసి సూర్యలంక బీచ్ అనమాట. సూర్యలంక బీచ్కి సరౌండింగ్లో ఒక 30 to 40 minutes డిస్టెన్స్లో అయితే మనకు ఒక 3-4 బీచ్లు అయితే ఉన్నాయి. చీరాల బీచ్, రామాపురం, వేటపాలెం బీచ్లు అయితే ఉన్నాయి. చీరాల బీచ్ కూడా చాలా ఫేమస్ అండి. మళ్ళీ చీరాల నుండి ఒక 7 to 8 kilometers
డిస్టెన్స్లో అయితే మనకు ఓడరేవు బీచ్ అయితే ఉందండి. అది కూడా చాలా ఫేమస్ అంట. యాక్చువల్లీ మేము చీరాల బీచ్ కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ మాకేంటంటే అసలు టైం సరిపోలేదండి. అందుకే ఒక సింగిల్ సూర్యలంక బీచ్ అయితే కవర్ చేసాము. మాది 1 డే ట్రిప్ కాబట్టి మేము ఇంకా జస్ట్ సూర్యలంక బీచ్ అయితే కవర్ చేసాము. సూర్యలంక బీచ్ అనేది మనకి ఇది స్టేట్ వచ్చేసి ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్లో అయితే లొకేట్ అయి ఉంది. మనకి బీచ్లో అయితే అన్నీ ఫేమస్ అండి. చీరాల బీచ్ కూడా మీరు వినే ఉంటారు, చాలా ఫేమస్. వేటపాలెం బీచ్, రామాపురం బీచ్, ఓడరేవు బీచ్లు ఇవన్నీ చాలా ఫేమస్. బట్ మా టైం లేనందువల్ల మేమైతే సింగిల్ బీచ్ అయితే కవర్ చేసాము. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాము, బట్ మేమేంటంటే మళ్ళీ సండే నైట్ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు అంత టైం సరిపోలేదు. సో మీరు ఎవరైనా వెళ్తే మాత్రం చీరాల బీచ్ కూడా కవర్ చేయండి, చాలా బాగుంటుందంట. మీరు కనుక సూర్యలంక బీచ్ టు చీరాల వెళ్ళాలంటే సూర్యలంక బీచ్ నుండి అయితే మనకు డైరెక్ట్గా ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. లేదు అంటే బాపట్లకు వచ్చి మళ్ళీ అక్కడ నుండి అయితే ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మాకేంటంటే మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు కనుక్కున్నాం అనమాట డ్రైవర్స్ని. సో ఎంత ఛార్జ్ చేస్తారు అంటే వాళ్ళు సూర్యలంక టు చీరాల బీచ్ అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తామని చెప్పారు. సో మేమైతే మిస్ అయ్యామండి. మీరు తప్పకుండా ట్రై చేయండి వీలుంటే కనుక. నేను ఇందాక చెప్పాను కదండి రైడ్, ఇదే వెహికల్ రైడ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మా అక్క కూతురు అయితే రైడ్ చేస్తుంది. ఆ అమ్మాయికి రైట్ సైడ్లో కూర్చున్న పర్సన్ ఏంటంటే వెహికల్ పర్సన్ అండి. మనం రైడ్ చేసినంతసేపు మన పక్కన కూర్చొని అయితే చూస్తూ ఉంటాడు. సో మేము రైడ్ చేస్తాము అంటే ఆ పర్సన్ వచ్చేసి స్కిప్ అవుతాడు. మేమేంటంటే స్టార్టింగ్ తను కొంచెం ముందు వరకు అయితే కూర్చొని నెక్స్ట్ అయితే లెఫ్ట్ అయిపోయాడు. ఇదేంటంటే రైడ్ వచ్చేసి జస్ట్ బీచ్లో ఒక 1/2 కిలోమీటర్ వరకే ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఇంకా మేము బీచ్లో నుండి బయటకు అయితే వచ్చేసాము. జస్ట్ ఇవన్నీ అయితే మేము తీసుకున్న పిక్స్ అండి. ఇంకా లాస్ట్లో వాటర్లో నుండి బయటికి వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే ఇంకా మేము క్యాప్చర్ చేసుకున్నాము. సో మాకు బీచ్ అయితే అస్సలు చాలా సూపర్ ట్రిప్ అండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈవెన్ మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. అదేంటంటే మేము హైదరాబాద్ నుండి బాపట్ల వెళ్ళడానికి కావేరీ ట్రావెల్స్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదండి. బస్ వచ్చేసి యాక్చువల్లీ నాన్ ఏసీ అనమాట. సో ఆ నాన్ ఏసీ బస్ ఏంటంటే మనకి విండోస్ ఓపెన్ అవుతాయి కాబట్టి మేము వెళ్ళే టైంలో ఏంటంటే లైట్గా వర్షం పడింది. ఆ వర్షం పడినప్పుడు ఏంటంటే విండోస్ నుండి కొంచెం వాటర్ అయితే లోపలికి వచ్చాయండి. అదైతే చిన్న డ్రాబ్యాక్ అండ్ డిస్టర్బెన్స్ అండి. సో రిమైనింగ్ ఓవరాల్ జర్నీ ఈజ్ గుడ్, బట్ అదొక్క డిస్టర్బెన్స్ అయితే మాకు కొంచెం బాగా అనిపించలేదు. సో మీరు కనుక హైదరాబాద్ నుండి బాపట్ల చీరాల కనుక వెళ్ళాలనుకుంటే కావేరీ ట్రావెల్స్లో ఏసీ బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. అంటే మాన్సూన్ సీజన్లో ప్రాబ్లం అవుతుంది, నార్మల్ డేస్లో అయితే ఏం ప్రాబ్లం అవ్వదు. సో వర్షాకాలంలో అయితే అది నైట్ టైంలో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. మాకు ఓవరాల్గా జర్నీ ఈజ్ గుడ్, బట్ ఆ ఒక్క కొంచెం సేపు వర్షం పడడం వల్ల మాకు అనేవి వాళ్ళకైతే లీక్ పోయాయి. మాకేంటంటే మేము సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి మాకు బస్సెస్ అవైలబుల్గా ఏసీ బస్సెస్ చూసాము. సో ఆ టైంకి మాకు అవైలబుల్గా లేవు కాబట్టి ఇంకా ట్రైన్ కూడా ఏంటంటే సడన్గా తత్కాల్లో చేసుకుందామన్నా మాకు ఛాన్స్ అనేది లేదు కాబట్టి మేము కావేరీ ట్రావెల్స్ చేసుకోవాల్సి వచ్చింది. కావేరీ ట్రావెల్స్లో కూడా 2-3 టైప్ కదండి, అంటే వి కావేరీ, వేమూరి కావేరీ, కే కావేరీ. సో అలా మాకు వచ్చేసి కే కావేరీ దాంట్లో అయితే సీట్స్ అనేవి ఖాళీగా ఉంటే మేము కావేరీ ట్రావెల్స్లో అయితే బుక్ చేసుకున్నాము. సో మీరు కనుక ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే కనుక కొంచెం చూసి బుక్ చేసుకోండి అని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో మాకైతే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది కాబట్టి దట్టు వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదండి. నార్మల్గా మనం లగ్జరీ బస్లో ఎటైనా వెళ్తే వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్, బట్ వాళ్ళు వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అండి. సో అదనమాట నేను చెప్పాలనుకున్న విషయం మీకు.
సో మీరు కనుక ఒక్కసారి చెక్ చేసుకొని, అంటే యాక్చువల్లీ మేము ట్రైన్ కూడా అనుకున్నాము, బట్ ట్రైన్ కూడా ఇంకా అన్నీ ఫుల్ అయిపోయి వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి కాబట్టి మేము బస్ అనేది చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా రిటర్న్లో అయితే కాచిగూడ ఎక్స్ప్రెస్కి అయితే మేము బుక్ చేసుకున్నాము. అక్కడ నుండి కాచిగూడ ఎక్స్ప్రెస్ అండి, అది కూడా మాకు 10 o'clockకి రావాల్సిన ట్రైన్ 11:40కి అయితే వచ్చిందండి. ఇంకా మేము ఈవినింగ్ 3 o'clock అలా వెళ్ళేసి లంచ్ చేసి కొంచెం సేపు అయితే రూమ్లో రెస్ట్ తీసుకొని ఇంకా బాపట్ల స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇంకా నైట్ కూడా మా డిన్నర్ వచ్చేసి మేమైతే టిఫిన్సే చూస్ చేసుకున్నామండి. ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ అయిన ఎక్స్పీరియన్స్ వల్ల మేము ఫుడ్ అనేది టిఫిన్స్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. బాపట్లలో కూడా సేమ్ అండి, టిఫిన్స్ అనేది చాలా తక్కువ ప్రైస్లో చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్టేషన్కి ఆపోజిట్లోనే మేము ఒక చిన్న టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ చేసేసాము. అక్కడ కూడా సేమ్ ప్రైజెస్ అండి, ప్రైజెస్ అయితే సేమ్. అక్కడ ఉన్న టిఫిన్స్ అయితే దోశ, ఇడ్లీ, పెసరట్టు అవైతే చాలా తక్కువలో టేస్ట్ అయితే బాగుందండి. సో ఇదండి మా ఓవరాల్ బాపట్ల బీచ్ టూర్. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బాపట్ల కానీ బీచ్కి వెళ్ళాలి అనుకుంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కాస్తైనా యూజ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకని మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా వీడియో అయితే షేర్ చేసి వీడియోకి ఎక్క లైక్ వేసుకోండబ్బా. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఓవరాల్గా బీచ్లో అయితే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. మాకు ఈ ట్రిప్ అయితే చాలా సూపర్గా అనిపించింది. నెక్స్ట్ ఇది బీచ్ నుండి బయటికి రాగానే కొన్ని షాప్స్ అయితే ఉంటాయండి. దీంట్లో హోమ్ డెకర్ ఐటమ్స్, చిన్నపిల్లలు ఆడుకునే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. షాప్స్ అయితే లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళేసి చెక్అవుట్ అయితే చేసేసి ఇంకా బాపట్ల స్టేషన్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ షేరింగ్ ఆటోస్ అయితే ఉండవండి, మనం ప్రైవేట్ ఆటోస్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇది బాపట్ల రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. సో ఇంకా రైల్వే స్టేషన్ మేమైతే డిన్నర్ ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. కొంచెం చిన్నగానే ఉంది స్టేషన్ అయితే, మరీ పెద్దగా ఏం లేదు. సో జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. మాకు ట్రైన్ వచ్చేసి 10 o'clock అండి. సో నాగర్కోయిల్ టు కాచిగూడ 10కి రావాల్సిన ట్రైన్ 11:40కి వచ్చిందండి. దానివల్ల మార్నింగ్ మాకు ఇంకో 2 hours లేట్ అయిపోయిందండి. సో మొత్తానికి అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయామండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.